78 ఏళ్ల స్వాతంత్ర దేశంలో బీసీలకు రాజ్యాధికారంలో పూర్తిస్థాయి వాటా దక్కలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇప్పటి వరకు 120 సార్లు రాజ్యాంగ సవరణలు జరిగాయని, కానీ బీసీల వాటా కోసం ఒక్కసారి కూడా రాజ్యాంగ సవరణ జరగలేదన్నారు. దేశ జనగణనలో కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న రవీంద్ర భారతిలో బీసీల సమర భేరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా బీసీలు పాల్గొనాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. రాజ్యాంగ రచన సమయంలో బీసీలకు అన్యాయం జరిగింది. అదేవిధంగా అనేక సార్లు 76 సంవత్సరాలు 121 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. కానీ బీసీల అభివృద్ధి గురించి, బీసీల వాటా గురించి ఒక్కసారి కూడా రాజ్యాంగాన్ని సవరించలేదు. అందుకే దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ గుర్తించాలి. మనము అణచివేత కింద, కనిపించని దోపిడీ కింద, కనిపించని అణచివేత కింద, కనిపించని వివక్షత కింద మనం అందరం జీవిస్తున్నాం. మనం తెల్లబట్టలు వేసుకున్నాం, బండ మీద తిరుగుతున్నాం, కార్లలో తిరుగుతున్నాం అని అల్ప సంతోషం కాదు. 100 కోట్లలో ఉన్నోళ్ళు 100 కోట్లకు పోయారు, 100 కోట్లలో ఉన్నోళ్ళు 1000 కోట్లకు పోయారు. బీసీలు మాత్రం ఇండస్ట్రీ లేదు, పరిశ్రమలు లేవు, కంపెనీలు లేవు, వ్యాపారాలు లేవు. అదే వ్యవసాయం, అదే చేతి వృత్తులు, అవే కుల వృత్తులకానే జీవిస్తున్నారు. అందుకే బీసీలకు అన్ని రంగాల్లో వాటా లభించాలంటే పెద్ద ఎత్తున పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. బీసీలు తిని ఇంట్లో వండుకుంటే కాదు, మీరు కష్టపడ్డారు, మీ తల్లిదండ్రులు కష్టపడ్డారు, మీరు కష్టపడుతున్నారు. మీ పిల్లలు భవిష్యత్తులో కష్టపడొద్దంటే వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు కావాలి. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కావాలంటే తప్పనిసరిగా ఒక దశకం లోపల పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. పోరాటం ఒక తరంలో చేస్తే వచ్చే తరాల కన్నా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాధికారం అనేది చాలా కంపల్సరీ. అందుకే బీసీలకు రాజ్యాధికారం రావాలంటే స్మూత్గా, శాంతియుతంగా, అహింసా పద్ధతి లోపల. ఎందుకంటే ప్రపంచం లోపల అనేక దేశాల్లో రక్తపాతం ద్వారా, హింస ద్వారా రాజ్యాధికారంలో పీడిత కులాలకు అధికారం వచ్చింది. చైనాలో కానీ, రష్యాలో కానీ, ఫ్రెంచ్లో కానీ, ఏ దేశం తీసుకున్నా భారతదేశం లోపల శాంతియుతంగా అధికారంలోకి రావాలి. అది రావాలంటే మా వాటా మాకు ఇవ్వాలి. రాజ్యాంగాన్ని సవరించాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, బీసీల వాటా బీసీలకు ఇవ్వాలి.